సార్ నమస్తే. సార్ మీరు మీ పేరు సార్? నా పేరు గుడిపాటి జితేందర్ రెడ్డి. ఇక్కడ కరీంనగర్ సార్? కరీంనగర్ లోకల్. ఇంకా సార్ ఈ మధ్యలో బీజేపీ పార్టీలో ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ వేదికగానే ఈ యొక్క రాజకీయాలు నడుస్తున్నాయి. బండి సంజయ్ ఈటల రాజేందర్ను కరీంనగర్లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగా రాజకీయాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందస్తుగా మీరు మాట్లాడిన మీరు వేసిన ప్రశ్ననే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీ మల్కాజ్గిరి, దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ మల్కాజ్గిరి, వారు మా బీజేపీ పార్టీయే. అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారు కూడా బీజేపీ పార్టీయే. వారికి వీరికి అడుగు పెట్టనీయకుండా ఉండే శత్రుత్వం అయితే ఎవరికీ లేదు. ఎందుకంటే వారిదే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, వీరిదేమో కరీంనగర్ కాన్స్టిట్యున్సీ. ఈటల రాజేందర్ గారికి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ సంబంధం లేదా? అసలు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం ఉంటది అంటే, స్థానికంగా ఒకప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నప్పుడు తను ఒక మాజీ శాసన సభ్యుడు హుజురాబాద్ కి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. అలాగే మీరు చూసుకుంటే ఇదే బండి సంజయ్ గారు అప్పుడు బై ఎలక్షన్ లో ఇదే ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఎంత కృషి చేసిండ్రు అనేది ఈటల రాజేందర్ గారికి తెలుసు. అదే విధంగా పార్టీ వర్గాలకు తెలుసు. అదే లక్ష్యంగా గెలుపుని అప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండే అదే బండి సంజయ్ గారు గెలిపి చూపించిండ్రు. అట్లాంటి వ్యక్తి ఒకవేళ శత్రుత్వమే ఉంటే, అట్లాంటి కరీంనగర్ లో అడుగు పెట్టనీయకుండా ఉండేది ఉద్దేశం ఉంటే, బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారిని ఎట్లా గెలిపిస్తారు? మీరు ఎట్లా అడుగుతున్నారు ఆ ప్రశ్నను మమ్మల్ని? ఈటల రాజేందర్ గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఓటమికి ప్రయత్నం చేశారని చెప్పేసి బండి సంజయ్ గారు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు మొన్న హుజురాబాద్ లో. ఈ చిన్నపాటి పత్రికలు ఎవరైతే ఒక అనామక పత్రికలు ఉంటాయి, ఊరు పేరు లేని పత్రికలు, ఒక ఎట్లాంటి నామమాత్రం, ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి రికాగ్నిషన్ లేని పత్రికలు ఒకటి రాస్తున్న అపోహం ఇది, అంతే. దానికి ఎట్లాంటి పేరు చెప్పారా? బండి సంజయ్ గారు పేరు చెప్పారా? ఈటల రాజేందర్ పేరు చెప్పారా? ఎందుకంటే వాళ్ళిద్దరు స్థానికంగా బీజేపీ ఎంపీలు, ఒక దేశంలోనే అత్యధికంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వాళ్ళు ఇద్దరు ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అట్లాంటిది మీరు ఎందుకు ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు? బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు అసలు అట్లాంటి ఉద్దేశం లేదు. ఇది చాలా ఇది ఒక కల్పితంగా ఈ చిన్న చిన్న పత్రికలు ఏదైతే చేస్తున్నాయో ఇది చాలా బూటకమైన వార్త. అట్లాంటిది పార్టీలో లేదు. అలాగే మా నూతనంగా ఎన్నుకోబడిన రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో చాలా పార్టీ స్థానిక సంస్థల్లో వారు కూడా నిన్న చెప్పారు, 100% అన్ని జెడ్పీటీసీలు, స్థానిక సంస్థలు, వార్డు మెంబర్లు అన్ని కైవసం చేసుకొని ఛాలెంజ్ గా రామచంద్రరావు గారు చెప్పారు, ఛాలెంజ్ గా మేము గెలిచి తీరుతామని చెప్పేసి అన్నారు. అదే విధంగా హుజురాబాద్ లో కూడా బండి సంజయ్ గారి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎందుకంటే వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కాబట్టి అక్కడ కూడా గెలిపే లక్ష్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సైతం, పార్లమెంట్ సైతం బండి సంజయ్ గారు అందరినీ గెలిపించుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా వారికి ఎక్కడ అవకాశం, పార్టీ ఎక్కడెక్కడ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తుందో ఆ బాధ్యతల ప్రకారం అందరూ కూడా గెలిపే లక్ష్యంగా ఉంటారు. కానీ వారు ఇక్కడ అడుగు పెట్టొద్దని, వీరు అక్కడ అడుగు పెట్టొద్దని అట్లాంటి పార్టీ ఎప్పుడు కూడా అట్లాంటివి చెప్పదు. పార్టీ ఎప్పుడు కూడా అందరికీ గెలిపే లక్ష్యంగా, ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు అలాంటి నాయకులకి గెలిపే లక్ష్యంగా మేము ప్రయత్నం చేసి వాళ్ళని గెలిపించి చేసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు అడుగు పెట్టకుంటుంటారు? అది అంతా ఉత్తమ మాటలు. మీరు దాన్ని ఇటీవల ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? వారి నివాసంలో హుజురాబాద్ కార్యకర్తలతోటి ఆత్మీయ సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు, సైకోల్ అని చెప్పేసి, శాడిస్టులు అని చెప్పేసి, సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి ఈటల రాజేందర్ గారు వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలంటే అది బీఆర్ఎస్ నాయకులు అనుకోవచ్చు కదా. బీజేపీ పార్టీని ఎవరన్నా అట్లా అంటారా? అక్కడ స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడినరు. ఎందుకంటే అక్కడున్న ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కార్యకర్తలు ఈటల రాజేందర్ ఇంటికి పోవడం వాస్తవమే. ఒక బీజేపీ నాయకుడిగా వాళ్ళు బీజేపీ నాయకులు ఇంటికి మీరు వేరే రకంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అక్కడ ఎందుకు వేరే ఉద్దేశం ఏం లేదు కదా. ఒక బీజేపీ నాయకులు బీజేపీ ఇంటికి వెళ్ళారు, బీజేపీ నాయకులు ఇంటికి వెళ్ళారు, అంతే. దాని అంతకు మించిగా వేరే ఏమున్నది? మీరు ఎందుకు దాన్ని వేరే రంగా చిత్రీకరిస్తారు? హుజురాబాద్ నుంచి ఎవరైతే షామీర్పేటకు ఈటల రాజేందర్ గారి నివాసం పోయేటువంటి వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు, ఆ లిస్ట్ అంతా కూడా బండి సంజయ్కి సంబంధించిన అనుచరులే తయారు చేసి బండి సంజయ్కి ఇస్తున్నారు. వాళ్లకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వద్దని చెప్పేసి బండి సంజయ్కి సంబంధించిన వర్గం ప్రయత్నం చేస్తుంది. ఇది నిజమేంత? ఇందులో నిజం ఉందా? ఇది ముమ్మాటికి అసత్యమైన వార్త. బీజేపీ పార్టీలో ఉండుకుంటూ బీజేపీ నాయకులకు గెలిపే లక్ష్యంగా ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీని ఈ రోజు కేంద్రంలో ఉండడానికి కార్యకర్తలే దీనికి మూలం. అట్లాంటి కార్యకర్తలకి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో 100% ఎవరైతే
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గెలుపు గుర్రాలకి అదే విధంగా వారందరికీ కూడా పార్టీ టికెట్ ఇవ్వబోతుంది. అదే విధంగా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడు పోటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ గెలిపించుకునే ప్రయత్నంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేయబోతుంది. ఎట్లా ఉండబోతున్నాయి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు? బీజేపీ గెలుస్తుందా? జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు బీజేపీ తప్పితే ఇంకా వేరే ప్రత్యామ్నాయం కనిపిస్తలేదు కదా. కాంగ్రెస్ చూస్తే 6 గ్యారంటీలు అని చెప్పేసి అని ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అసలు ఆ పార్టీ ఉన్నదా లేదా కూడా తెలుస్తలేదు. ఇంకా వేరే ఇంకేమైనా ప్రత్యామ్నాయంగా బీజేపీ తప్ప వేరే ఇంకా జనాలకి ఏం కనిపిస్తలేదు. సో అదే విధంగా బీజేపీ రేపు రానున్న స్థానిక సంస్థల్లో బీజేపీ అనే పార్టీయే ఈరోజు కీలకంగా కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వార్డ్ మెంబర్ కాంచెలు మొదలు పెడితే జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్లు అన్ని కూడా బీజేపీ గెలుచుకోబోతుంది. ఇది సత్యం, మీరు చూడబోతున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పేసి కొంత అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారతారని లేకపోతే కొత్త పార్టీ పెడతారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారికే రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తారు, అది మాత్రం 100%. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది ఒక వ్యక్తి చెప్తే టికెట్ ఇచ్చేదో లేకపోతే అట్లాంటిది కాదు. ఎందుకంటే వారు నిర్ణయించినాక హైకమాండ్ అంటే ఏదో ఒకటి మాది ఏదో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలాగానే పత్రాలు రాసి ఇవ్వగానే రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఎందుకంటే వారి ఏంటిది పార్టీకి సేవలు అందించిన విధానం, వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీ కోసం ఎలా గెలుపు లక్ష్యంగా దానికి అంతా ఒక సంఘ పరివార్ ఉంటుంది. ఆ సంఘ పరివార్ ప్రకారంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటుంది. అదే విధంగానే రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. ఈటల రాజేందర్ గారికి రానున్న రోజులు ఇంకా మంచి పదవులు వస్తున్నాయని అనుకోవచ్చు కదా. మీరెందుకు రాష్ట్ర అధ్యక్షుడే అంటున్నారు? పార్టీ వారిని ఆహ్వానించింది, భారతీయ జనతా పార్టీలోకి తీసుకున్నది అంటేనే వారిని 100% గా ఒక మంచి పొజిషన్ లో ఉండబోతుంది. అదే విధంగా మీరు ఒక చిన్న నోట్ చేయాలి. ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ఎప్పుడు కూడా 2 టికెట్లు ఒక పార్టీ ఒక అభ్యర్థికి ఇవ్వలేదు. అట్లాంటిది ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు, హుజరాబాద్ లో ఇచ్చారు, అదే కొడంగల్లో ఇచ్చారు. అట్లాంటిది బీజేపీ అంత పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ గారికి అంత ప్రాధాన్యత ఇచ్చిందంటేనే మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయం ప్రకారమే అది ఎలా తీసుకోవాలన్నది అది పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీ పెద్దలు అమిత్ షా గారి లెవెల్లో చూసుకుంటారండి. ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేయబోతున్నారు, షోకాజ్ నోటీస్ ఇవ్వబోతున్నారని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గం ప్రచారం చేస్తుంది. ఇది నిజమైదు? సోషల్ మీడియాలో ఎవరెవరో కూతలు పెడతారండి. ఏమన్నా దానిలో ఒక ఫోన్ ఉందంటే నేను కూడా పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు, మీరు కూడా పెట్టొచ్చు. అవి వాస్తవాలు అయితాయా? ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఎన్నుకున్న ఎలక్టెడ్ రాజేందర్ గారికి తెలుసు పార్టీ ఎంత హై పొజిషన్ ఇచ్చింది, ఇప్పుడు వారికి ఏ స్థానం కల్పించింది అనేది ఈటల రాజేందర్ గారికి తెలుసు, పార్టీకి తెలుసు. అంతేగాని ఎట్లాంటి ఈటల రాజేందర్ గారికి ఎట్లాంటి పార్టీకి ఎట్లాంటి డిస్ప్యూట్స్ అయితే ఏం లేవు. బాబు నమస్తే. నమస్తే బాబు. ఏం పేరు బాబు మీ పేరు? నా పేరు ఆరగొండ సత్య. ఇక్కడ కరీంనగరేనా? కరీంనగర్ కాదు, వేణవంక మండలం కిష్టంపేట. హుజురాబాద్ మీది? ఓకే. హుజురాబాద్ అంటే మీకు అంతా తెలుసు రాజకీయాలు, కరీంనగర్ ఏం నడుస్తుంది, హుజురాబాద్ ఏం నడుస్తుంది అనేది, అంతే కదా? అయితే ఈ మధ్యలో ఈటల రాజేందర్ కు బబండి సంజయ్ పడతలేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిజమా ఇది? అది తప్పు ముచ్చట. అది అంతా ఈ మధ్యలోళ్ళు చేయంగానే తప్ప అది ఆయనకు ఈయనకు గొడవలవుడు అనేది అది తప్పు ముచ్చట. అది అసొంటి అయితే ఏం లేవు. అసొంటివి ఉంటే అవి మీదోళ్ళు చూసుకుంటారు. కానీ కాకపోతే అది ఇక్కడ వాళ్ళు తయారు చేసిందే తప్ప అది అలాంటిది ఏం లేదు. అంటే ఈటల రాజేందర్ బండి సంజయ్ మంచిగానే ఉన్నారు. మంచిగా లేకపోతే మాకు కూడా తెలుస్తుంది కదా. మేము కూడా కార్యకర్తలు. హుజురాబాదే కదా? హుజురాబాదే కానీ నేను ఉండేది కరీంనగర్లోనే. నేను 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు కరీంనగర్లో ఉండబట్టి. అంటే హుజురాబాద్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈటల రాజేందర్ రోజు హుజురాబాద్ వచ్చాడు, ప్రజల్ని చూస్తాడు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ అయిండు, మరి హుజురాబాద్ అయినా కానీ వస్తాడు. మధ్యన టైం ఉన్నప్పుడల్లా వస్తాడు, పోతాడు. ఏదన్నా ఏది ఎవరికన్నా ఆపద వచ్చినా ఏదైనా ఫోన్ చేసినా వ్యక్తిపరంగా అయినా కానీ వస్తాడు, మాట్లాడతాడు, అది సాల్వ్ చేస్తాడు, పోతాడు. అలాంటిది ఏమి లేదు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఈటల రాజేందర్కి ఇస్తారు అని అనుకున్నారు. కాకపోతే ఉన్నటువంటి రామచంద్రరావుని రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికిస్తే బాగుండు అనేది అది మనకు అంతవరకు తెలియదు. కానీ కాకపోతే ఇక్కడ మీరు అడిగిన దానికి నేను చెప్తాను. ఇది అయితే వాళ్ళ గొడవలవుడు అసలు అయితే ఏం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఈటల రాజేందర్కి ఇస్తేనే బాగుండు. కాకపోతే ఆయన అయితే
చూడలేదు మేము. ఆయన ఏడ మాట్లాడింది వినలేదు. ఈయన అయితే ఇంత ముందు మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఆర్థిక మంత్రిగా చేసిండు. ఈయనకు అన్ని తెలుసు కాబట్టి ఈ రాష్ట్రం గురించి ఎవరికి ఏం జరుగుతుంది అనేది తెలుసు కాబట్టి, ఎక్కడైతే ఏది బాగుంటది అన్నది తెలుసు కాబట్టి ఈయనకెత్తనే బాగుండు. జరిగిపోయింది దాని గురించి బాధపడేది ఏం లేదు. అది నడుతాయి కదా. వీళ్ళైతే బండి సంజయ్ గారు అయితే నడిపిస్తాడు కదా. అట్లయినా ఇట్లయినా ప్రజల్లో పోయి మాట్లాడి చెప్తాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ కు పదవి ఇవ్వలేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పేసి కొంత అసంతృప్తి ఉన్నాడు. అలాంటిది అయితే ఏం లేదు. పార్టీ మారుతాడని, పార్టీకి పోతాడని అసలు అది ముచ్చట. వీళ్ళు అనుకుని మధ్యనోళ్ళే అనుకుని ఆడ లొల్లి లేని కాడ లొల్లి తయారు చేసుడే తప్ప ఏం లేదు. ఈటల రాజేందర్కి ఏం బాధ లేరా పదవి ఇవ్వనందుకు? లేదు భయం బాధ అనేది ఏది లేదు. పదవులు లేకుండానే ఉంటాడు. అట్లా పదవులు లేకుంటే ఎంపీగా ఉండే కదా మల్కాజ్గిరిలో. పార్టీలు ఉండాలి కదా పదవులు. పార్టీలో ఒకసారి వస్తే పోతాంటే అన్ని వస్తాయి కానీ ఒకసారి నీకు ఏది సీఎం పిఎం కావాలంటే అవుతారా? పోతాంటే అదే అవుతుంది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా మరి హైదరాబాద్ ప్రజలు, కరీంనగర్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, ఆ పార్టీ మారడు. అదంతా ఉత్తముచ్చట. పార్టీ అనేది మారాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా పోతాడని చెప్పేసి నడుస్తుంది. ఇది కొత్త ముచ్చట. ఇది ఇలాంటిది అయితే ఏమి లేదు. ఇంకా మళ్ళీ పోయి అననే పోతాడే. కేసీఆర్ తో ములాఖాయిత్ అవుతాడు. బండి సంజయ్ నడవనిత్తలేడు. కొంచెం అలాంటిది ఏమి లేదు. పార్టీ మారుడు అన్న ముచ్చటే లేదు. అవి మధ్యనోళ్ళే. బండి సంజయ్ కి ఈటల రాజేందర్ కు లొల్లు అయితేనే ఇక వాళ్ళకి పడతలేదు. అవి మధ్యనోళ్ళు చెప్పినవి తప్ప వ్యక్తిగా వాళ్ళు నిజంగా మాట్లాడుకుని లొల్లు పెట్టుకున్నది అయితే ఏడలేదు ఇప్పటి వరకు కూడా. ఒకప్పుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు మొత్తం కరీంనగర్ చుట్టూ తిరిగేటోడు. ఇప్పుడు తిరుగుతాడా? అరే ఇప్పుడు తిరుగుతాడా అంటే ఇప్పుడు ఆయన చేసేటి ఆయన చేస్తాడు. అరే ఇప్పుడు ఎవరు ఏ పదవులు ఉన్నాడో ఆ పదవి ప్రకారం పెద్ద పనులు చేస్తున్నాడు. పెద్ద పనులు చేయిస్తలేడా? మరి ఈ తిరిగేటోడు అంటే ఇవన్నీ తిరిగేటోళ్ళకి ఈ పొద్దుంటే అదే మనం ఎంతసేపు అని తిరుగుతాం. ఆయన కేంద్ర మంత్రిగా అయిన కాడికి వెళ్ళి పెద్ద పనులు, ప్రాజెక్టులు, అవి ఈ రైల్వే బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు అవన్నీ చూస్తాడు కదా. రైల్వే స్టేషన్ అంత మంచిగా చూసిరా ఈ మధ్య కరీంనగర్ లో మంచిగా. అరే బీజేపీ ప్రభుత్వం, అది సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఆయన చెప్తున్నా కదా ఇవన్నీ అయ్యేటి పెద్ద అన్ని ఫ్లైఓవర్లు అవి ఇవి అయ్యేటి అన్ని ఆ కేంద్రం ద్వారానే కదా. సరే, మీరు కరీంనగర్ నుండి బండి సంజయ్ చూస్తారు, హుజరాబాద్ కాబట్టి ఈటల రాజేందర్ కూడా చూసారు. ఇద్దరు ఇట్లా మంచి లీడర్ ఎవరు గొప్పోళ్ళు? అట్లాంటిది ఏమి లేదు. ఇద్దరు ఓకే, ఇద్దరు మంచిగానే చెప్తారు. ఇద్దరు మంచోళ్ళే, అట్లేం లేదు. ఇది అయితే మీరు అడిగిన దానికి నేను చెప్తాను. వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళకి పడతలేదు అన్నది అయితే ఇది మధ్యనోళ్ళు పుట్టించిందే కావాలని చెప్తారు.